హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2024 ఆగస్టు 4వ తేదీన ఆదివారము ఆషాఢ అమావాస్య అనేది రాబోతుంది. అయితే ఈ ఆషాఢ అమావాస్యకు చాలా విశిష్టత ఉందండి. సాధారణంగా మనము అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తాము కదా. మరి ఆ రోజున మనకు అమావాస్య తిథి ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది, లక్ష్మీదేవి పూజను మనము ఏ సమయంలో చేసుకుంటే మంచిది, అలాగే అమావాస్య రోజున ఇంకా ఎటువంటి పనులు చేయటం వలన వంశ వృద్ధి అనేది జరుగుతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ వలన ఆధ్యాత్మిక పరంగా మనము ఎంతోమందికి తెలియని విషయాలను తెలియచేసిన వాళ్ళం అవుతామండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఆషాఢ అమావాస్య, దీనినే భీమ అమావాస్య అని, అలాగే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. అయితే అమావాస్యకు ముందు రోజే మనము ఇల్లు అనేది శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజు మాత్రం ఇల్లు బూజులు దులపటం కానీ, పూజ సామాను తోమటం కానీ, దేవుని ఫొటోస్ శుభ్రం చేయటము, ఇల్లు శుభ్రం చేయటం వంటివి అస్సలు చేయకూడదండి. ఎప్పుడైనా సరే అమావాస్యకి ముందు రోజు కానీ అమావాస్య తర్వాత కానీ ఇల్లు అనేది మనము క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య తిథి అనేది లక్ష్మీదేవికి అలాగే పితృదేవతలకు కూడా ఇష్టమైన తిథి. అందుకనే అమావాస్య రోజున క్లీనింగ్ అనేది అసలు చేయకూడదు. కానీ ఈసారి మాత్రం అమావాస్య ముందు రోజే ఇల్లు అనేది మనము శుభ్రం చేసుకుంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవటానికి బాగుంటుంది. ముందు రోజే అన్నీ కూడా శుభ్రం చేసుకొని అమావాస్య రోజు ఉదయాన్నే నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి ఇల్లంతా తుడుచుకుంటే సరిపోతుంది. అయితే నేను ఈ పూజను విడిగా పీఠం పెట్టుకొని చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే మా పూజా మందిరము చాలా చిన్నదిగా ఉంటుంది, అందుకనే ఇలా విడిగా చేస్తున్నాను. మీరు మీ పూజను మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా విడిగా పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు. విడిగా పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని పూజ అనేది నిర్వహించుకోవాలి. మనకు ఈ 2024లో ఆషాఢ అమావాస్య ఆగస్టు 4వ తేదీ ఆదివారం రోజు వచ్చిందండి. అయితే అమావాస్య తిథి మనకు ఆగస్టు 3వ తేదీ అంటే శనివారం సాయంత్రము 3:50 నుండి ఆగస్టు 4వ తేదీ ఆదివారం సాయంత్రము 4:42 వరకు అయితే అమావాస్య తిథి అనేది ఉంటుంది. సూర్యోదయానికి మనకు ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకొని లక్ష్మీదేవి పూజను ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఉదయము అమావాస్య తిథి సమయంలో చేసుకోవాలి. ఈరోజు పూజలో మీ దగ్గర కనుక కుబేర కుంచం ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. అలాగే కామాక్షి దీపం అండి. కామాక్షి దీపాన్ని ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి కామాక్షి దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆషాఢ మాసంలో ఆఖరి రోజున వచ్చే అమావాస్యనే ఆషాఢ అమావాస్య అని అంటారండి. ఈ రోజుతో మనకు ఆషాఢ మాసం అనేది పూర్తవుతుంది. తరువాత ఇక మరుసటి రోజు నుండి మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది. అయితే మనకు ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజా విధానము, అలాగే శ్రావణ మాస పూజల కోసము మనము ఇల్లు పూజా సామాను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానండి. వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. మనము పూజ అనేది పూజా మందిరంలో చేసుకున్నా, ఇలా విడిగా పీఠం పెట్టుకొని చేసుకున్నా సరే ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. స్వామివారి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా చేసుకొని పూజలో పెట్టుకొని పూజ నిర్వహించుకోవచ్చు. ముందుగా గణపతికి పంచోపచార పూజ అనేది చేసుకొని నైవేద్యం సమర్పించి, అలాగే గణపతికి సంబంధించిన చిన్న చిన్న శ్లోకాలు చదువుకోవాలి. అలాగే పూజలో నేను లక్ష్మీ అమ్మవారి కోసం చిన్న ఆసనాన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. దానికోసము ఈ విధంగా ఒక పీట పెట్టి దాని మీద ఇత్తడి ప్లేటుని పెట్టుకుంటున్నాను. అయితే పూజలో ఇత్తడి కానీ రాగి కానీ లేదంటే మట్టివైనా ఉపయోగించవచ్చండి. కానీ స్టీల్ ప్రమిదలలో దీపారాధన చేయటము, ఈ విధంగా దేవతామూర్తులకు ఆసనం వేయటం కానీ చేయకూడదు. కానీ స్టీల్ ప్లేట్లలో కానీ స్టీల్ గిన్నెల్లో కానీ నైవేద్యం లాంటివి పెట్టవచ్చండి.
పూజలో లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. ముందుగా అమ్మను పూలతో అందంగా అలంకరించుకొని తర్వాత పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు నుండే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుందండి. అంటే సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి సంక్రమణం చెందుతాడు. అందుకే ఈ రోజు నుండి మనకు పగటి సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజతో పాటు మన ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకోవాలండి. మన మీద మన ఇంటి మీద ఉన్న నరదిష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పోవాలి అంటే అమావాస్య రోజులలో చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి. అయితే ఆగస్టు 4వ తేదీ ఆదివారము అమావాస్య రోజున చేయవలసిన నరదిష్టి పరిహారానికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది ఉందండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఇలాంటి పరిహారాలు చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే నరదిష్టి అనేవి పోయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈరోజు పూజలో మీ దగ్గర ఉన్న పూలతో కానీ మంగళకరమైన వస్తువులతో కానీ లేదంటే కుంకుమతో కానీ అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకోవాలండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు కూడా చదువుకుంటే చాలా మంచిది. ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీనారాయణులతో పాటు శివపార్వతులను కూడా పూజిస్తే చాలా మంచిది. అలాగే లక్ష్మీ అమ్మవారితో పాటు ఈ రోజున గౌరీదేవిని పూజిస్తే చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి. అష్టోత్తరం చేసుకున్నాక లక్ష్మీ అమ్మవారికి ధూపం చూపించాలి. అలాగే ఈరోజు తప్పకుండా పితృదేవతల్ని పూజించాలండి. పితృదేవతలను ఎలా పూజించాలంటే వారి పేరు మీద ఈరోజు అన్నదానాలు చేయటము అలాగే పితృతర్పణాలను వదలటము చేయాలి. ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకు ఈ విధంగా చేయటం వలన వారి ఆత్మలు శాంతిస్తాయి అంటారు. అయితే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు కాబట్టి ఈరోజు మన ఇంట్లో వండిన పదార్థాలను కాకికి పెట్టాలండి. మనం పెట్టిన పదార్థాలు కాకులు తింటే కనుక మన పితృదేవతలు తిన్నట్లే. తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యం అనేది మన అవకాశాన్ని బట్టి నివేదించవచ్చు. మీ శక్తి వరకు మీరు ఏది పెట్టగలిగితే అది పెట్టండి. నైవేద్యం సమర్పించి మన 2 చేతులతో 5 సార్లు అమ్మవారి వైపు చూపించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. అంతేకాదండి, ఈరోజు దాన ధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితం కలుగుతుంది. అయితే పితృదేవతల ఆశీర్వాదం వలనే మన ఇంట్లో సంతానం అనేది కలుగుతుందండి. ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించటము అలాగే తర్పణాలను వదలటం వలన వాళ్ళ ఆశీర్వాదంతో మన వంశం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే మన పితృదేవతల పేరు మీద మనం చేసే దాన ధర్మాల వలన వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి మోక్షం పొందుతారు. చూశారు కదండి ఆషాఢ అమావాస్య విశిష్టత, అలాగే ఆ రోజున మనము ఖచ్చితంగా చేయవలసిన పూజా విధానము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.